ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు శాండ్ లిక్కర్ లో అవినీతి చేశారని నర్సరాపేట నియోజకవర్గంలో మీరు నిరూపించగలరా? తప్పనిసరిగా అమ్మా, ఎన్నోసార్లు మేము శాండ్ మీద రేడ్ చేసాం, ఇసుక రీచ్ల మీద డంపుల మీద రేడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మద్యం, గోవా మద్యాన్ని తీసుకొస్తే వాటి డంపుల మీద మేము దాడి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన దగ్గర నుండి చేయడం జరిగింది. వీటి మీద పోరాటాలు చేశాము. మళ్ళీ పునరావృతం కాకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. ఉచితంగా ఇసుక ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మద్యం పాలసీని కూడా మారుస్తున్నారు. ఏదైతే జగన్ బ్రాండ్ మద్యం ఉందో వాటిని తీసేసి ఆరోగ్యకరమైన మద్యాన్ని ప్రవేశపెడదామని అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే అందరి ఆలోచన కూడా మొదటి నుంచి మద్యపాన నిషేధం అనేది ఒక ఆలోచన అందరికీ ఉంది, కానీ వాళ్ళ గవర్నమెంట్ పరంగా మనం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము. ప్రతి నెల 5,000 రూపాయల పెన్షన్, 5,000 కోట్ల రూపాయల పెన్షన్ ఇవ్వాలి ప్రతి నెల. మరి 5,000 కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వాలి, సంపదను సృష్టించాలి. అదేవిధంగా మళ్ళీ రైతులకి అండగా ఉండాలి, సబ్సిడీ ఇత్తనాలు ఇవ్వాలి, సబ్సిడీ ఎరువులు ఇవ్వాలి. ఇవాళ సబ్సిడీలో ఎరువులు ఇవాళ 68,000 కోట్ల సబ్సిడీ ఎరువులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దగ్గర నుండి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న మనిషిగా ఆయనకే సాధ్యం అవుద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. స్వయంగా నిన్న టీవీలో మీరు కూడా చూశారు. అంటే అటువంటి మంచి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు కానీ, ఒక పట్టుదలతో ముందుకెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అవమానాలు పడ్డారు. మరి వాళ్ళ కుటుంబాన్ని ఎన్నో విధాలు ఏది ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం. వ్యక్తిగతంగా మరి ఆయన జైల్లో పెట్టారు. మేము నిజంగా అయితే మేమందరం కూడా కళ్ళమ్మడి నీళ్ళు వచ్చాయి మా అందరికి కూడా. మరి ఆయన 53 రోజులు జైల్లో ఉంటే మేమందరం కూడా ఒక్కపూటే భోజనం చేసాం. ఇక్కడ మహిళలు ఎవరు భోజనం చేసేవాళ్ళు కాదు, అసలు ఉద్యమాలు చేసాం. ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఎన్ని ఇబ్బందులు పడినా కానీ తప్పనిసరిగా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మనం గెలుస్తామనే టార్గెట్ ఒకటి. మరి నిజంగా ఈ పార్టీ ఈ విధంగా గెలిచిందంటే పూర్తిగా అండదండలు మహిళలు, 52% ఉన్న మహిళలు ఉమ్మడి కూటమికి అండగా ఉన్నారంటే నిజంగా అది ఆ తల్లులకి పాదాలు నమస్కారం చేయాలి మేము. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జరిగే హత్యల మీద ఈ పరిపాలన అంటే రాష్ట్రపతి పరిపాలన రావాలంటే గవర్నర్ పరిపాలన రావాలి ఇక్కడ అని చెప్పి పెట్టడం కూడా జరిగింది. మరి దీనిపై బాబు గారు ఏమంటున్నారు? దీనిపై మీ స్పందన ఏంటి? అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యాఖ్యలు చేసినా అసలు ముమ్మడి కూటమి అసలు పట్టించుకోవట్లేదమ్మా మేము. ఎందుకంటే వాళ్ళు దయ్యాలు వేదాలు వల్లేస్తున్నాయి, దీంట్లో నిజాలు లేవు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో 30,000 మంది మీద అక్రమంగా కేసులు పెట్టారు. 30,000 మంది మీద, 3,000 మంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. 600 మంది మీద పీడీ యాక్ట్లు పెట్టారు. అసలు ఇవన్నీ దారుణాలంటే ఇన్ని కుటుంబాలు నాశనమైనవి ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా 360 మందిని హత్య చేశారు. ఒక పల్నాడు జిల్లాలోనే 36 మందిని హత్య చేయడం జరిగింది. నరసింహాపేటలో అయితే మరొకట్ల ఇబ్రహీం అనే వ్యక్తిని చంపారు, ముస్లిం మైనార్టీ సోదరుని. అలవాళ్ళలో వెన్న బాల్కోటి బాబాయ్ ఆయన చంపారు, రివాల్వర్తో చంపారు. ఇవన్నీ కూడా వాళ్ళ దారుణాలకి దుర్మార్గాలకి పరాకాష్ట. అదేవిధంగా ఏదైతే హత్య చేసినప్పుడు డెడ్ బాడీని టౌన్లో కూడా తీసుకురానికుండా మేము ఎంతో పోరాటం చేసి బాడీని వాళ్ళ ఇంటికి చేర్చడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు కూడా తప్పుడు ఆలోచన చేసి ఇప్పుడు కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే మొన్న కొద్ది రోజుల క్రితం కూడా ఒక అతను మళ్ళీ వైసీపీ శ్రీనివాస్ రెడ్డి గెలుస్తాడని చెప్పి ₹1,00,00,000 పందెం పెట్టి ఆ లావాదేవీల్లో అతను పూర్తిగా నష్టపోయినప్పుడు అతను పురుగు మందాగా ఆత్మహత్య చేసుకున్నాడు, చనిపోయాడు. కానీ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు. ఆ గ్రామంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తెలుసు అది. దాని మీద శవాన్ని అడ్డం పెట్టుకొని శవరాజకీయం చేద్దామని గోపిరెడ్డి శ్రీనివాస్ ప్రయత్నం చేశాడు, చెల్లలేదు అది. కానీ నిజం ఎప్పుడు దాగదు. ఇటువంటి కుటిలమైన ఆలోచన చేయటం మంచి పద్ధతి కాదని చెప్పి మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని హెచ్చరిస్తున్నాము. నేనైతే ఈ దుర్మార్గాలు, భూ కబ్జాలు కానీ వీటన్నిటి కూడా దూరంగా ఉండి నాకు ఎటువంటి ఆలోచన ఎప్పుడు లేదు. పార్టీని అండగా ఉండాలి, అసెంబ్లీని బాగు చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి ఆలోచన ఒక్కటి తప్పితే నేను ఎక్కడ కూడా పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు ఏం పెట్టట్లేదు. ప్రజల్లోకి వెళ్తున్నాను, ప్రజలతో కలిసి పనిచేస్తున్నాను. గడిచిన 5 ఏళ్లుగా ఏ విధంగా పనిచేశాను ఇప్పుడు కూడా అలానే పనిచేస్తున్నాను. ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నాకేం పెద్ద తేడా లేదు. ప్రజలకు కూడా నా మీద పెద్ద తేడా ఏం కనపడదు. వాళ్ళకి మామూలు డాక్టర్ అరవింద్ బాబు గారు అని వస్తారు చెప్తే అన్నమాట. అది నేను కూడా ఏంటంటే ఆయన గెలిచినా సరే సామాన్యంగా ఇదివరకు లాగా ఉంటారు, నమ్మకం మాకుంది, ఆయన అలాగే ఉంటారు, మేము గెలిపించుకుంటాం అన్న మాట కూడా అదేనమ్మా. మేము కూడా ఆలోచన అదే. మనం ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉన్నాం, ఎమ్మెల్యే అయిన తర్వాత అంతే ఉన్నాము. ఇలానే కూర్చున్నాను. మీరు నన్ను చూసారు అప్పుడు కూడా, ఇప్పుడు చూస్తున్నారు నన్ను కూడా. అప్పుడు పొద్దున్నే 6:30కి వచ్చేవాడిని, పని చేసేవాడిని. ఇప్పుడు అలానే వస్తున్నాను. సెక్యూరిటీ కూడా రాకొద్దన్నా, 2+2 ఇస్తానన్నా వద్దన్నా. అసలు సెక్యూరిటీ వద్దన్నా. నేను నా ప్రజలే నాకు సెక్యూరిటీ, నాకెందుకు సెక్యూరిటీ? నన్ను ఏం చేయగలరు, ఏం చేస్తారు? ఏం చేస్తే మాత్రం వాళ్ళకి వచ్చే లాభమే ఉంది. నా మీద దాడి చేసినా వాళ్ళకి లాభం రాదు, నా మీద హత్యా ప్రయత్నం చేసినా వాళ్ళకి వచ్చే లాభమే లేదు. ప్రజలు నష్టపోతారు. ఇక ప్రజల కోసం మనం ఉన్నాము. ఏదైతే 60-70 ఏళ్ల క్రితం ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ప్రజలకి చేరువుగా ఉండాలి. ఆ విధంగా ఉండాలని ఆలోచించడం మన రాజకీయ
ఎన్నికల్లో రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను గెలిచిన తర్వాత కూడా ఇట్లా ఈ సీటు గెలవదు అని ఆలోచన పడ్డా మేము గెలిపించుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది డాక్టర్ అని చెప్పారు తప్పితే ఎప్పుడు కూడా మర్యాదగా డాక్టర్ అని పిలుస్తారు తప్పితే నన్ను ఎప్పుడు కూడా తొందరగా పిలవరు. ఆయన డాక్టర్ అనే పిలుస్తుంటారు ఎప్పుడు కూడా. మీరు బాగా పనిచేయండి, రోల్ మోడల్ గా చేశారు అప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాడినరీగా పనిచేయండి అన్నారు. ఇంకా ఎక్స్ట్రాడినరీగా పనిచేయమన్నారు. ఎక్స్ట్రాడినరీగా పనిచేయండి, ఎమ్మెల్యే సీట్ మీది మీ కుటుంబంలోనే ఉంటుందని చెప్పారు. అంతే. ఇది సత్యంగా వారు చెప్పిన మాట. నా వీడియో వారు చూడొచ్చు కూడా, ఎవరికి తెలుసు కదా నేను ఏం మాట్లాడింది. నేను ఇంత ధైర్యంగా చెప్పానంటే మరి వారు అంటేనే నేను చెప్పగలిగాను. మీరు ఎక్స్ట్రాడినరీగా పనిచేయండి, మీ మీద నాకు నమ్మకం ఉంది. ఎప్పుడు గెలవని సీట్ మీరు గెలిపించారు. ఎందుకంటే మరి ఎర్రగొండపాలెం సీట్ ఇట్లాంటివి కూడా కొన్ని 20 ఏళ్ళు గెలవాల. అటువంటి పరిస్థితుల్లో నాకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారి పర్యటన కూడా జరగలేదు. ఇక్కడ ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటన రాలే మాకు. టోటల్ ఇదంతా మీ విజయమే, మీరు ప్రజల్లోకి వెళ్ళింది. అంటే పార్టీ అండదండం ఒకటి, మాకు నాయకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, పార్టీకి అండగా ఉన్నారు. పార్టీ గొప్పది, ఇక్కడ గొప్ప పార్టీ ఇది. మొదటి నుంచి కూడా పార్టీకి అండగా ఉన్నారు. దాదాపు 70,000 మంది ఎప్పుడు ఓట్ బ్యాంక్ ఎప్పుడు ఉండదు. ఎవరు నిల్చున్నా 70,000 ఓట్లు పడిపోతాయి. అది మాత్రం చెక్కు చేద్దాం. ఎవరు నిల్చున్నా గానీ కులం లేదు, మతం లేదు. తెలుగుదేశం పార్టీకే కులం మతం లేకుండా పుట్టిన పార్టీ ఇది. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు గెలిచినప్పుడు కూడా కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా అందరూ ఓట్లేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఓట్లేశారు. అప్పుడు వాళ్ళు కూడా అంతే. నేను నిల్చుంటే వైసీపీ వాళ్ళు కూడా నాకు ఓట్లేశారు, వైసీపీ నాయకులు వేశారు, బీజేపీ అందరు మిగతా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా నాకు పూర్తిగా అండగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఉద్యమంలో నాతో పాటు సిపిఐ గానీ, సిపిఎం గానీ, ఎంఐఎం వాళ్ళు గానీ అందరూ అండగా ఉండేవాళ్ళు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ చూడడం, మతం చూడడం, కులం చూడడం అన్నారో, ఇప్పుడు ఈ విషయంలో మిమ్మల్ని ఎవరు చూడలేదు. నిజంగా ప్రజాసంఘ నాయకులు కూడా అందరూ కూడా మనకు పూర్తిగా అండగా ఉన్నారు. ఒకసారి డాక్టర్ గెలిపించుకుందాము, ఆయన మనతో పాటు ప్రజా ఉద్యమాలు తిరిగిన మనిషి కాబట్టి ఆయన గెలిపించుకోవాలి. ఆ విధంగా మనకి అందరూ పూర్తిగా అండగా ఉన్నారు.